గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బిఫోర్ స్టార్టింగ్ దిస్ పర్టికులర్ వీడియో చిన్న అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాను చూడండి. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ఫ్లాగ్షిప్ కోర్సెస్, ప్రీమియం కోర్సెస్ అయినటువంటి యూపీఎస్సీ ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ, ఏపీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీ, టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఇన్ఫినిటీస్కి మీరు ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే చక్కగా మీరు 3-day ఫ్రీ ట్రయల్ అనేది తీసుకోవచ్చండి. ప్రత్యూష మేడంకి ఫోన్ చేసి 7893899553. సో ఫ్రీ ట్రయల్ యాక్సెస్ తీసుకుంటే మీకు నిజంగా మీరు జాయిన్ అయిన తర్వాత మీకు యాప్ ఎలా ఉంటుందో అలా కనిపిస్తుందండి. సో చక్కగా క్లాసెస్ చూడండి, మీరు కన్విన్స్ అయిన తర్వాతే చక్కగా మీరు జాయిన్ అవ్వండి. మీకు చాలా ట్రాన్స్పరెంట్గా పెడుతున్నాం. మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే అన్ని కోర్సెస్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. బేసిక్స్ నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. చక్కగా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో నేర్చుకుంటాం. ఆలోచించి వైజ్ డెసిషన్ అనేది తీసుకుంటాం. ఓకేనా? ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు చక్కగా ఫ్రీ ట్రయల్ యాక్సెస్ అనేది పొందొచ్చు. ఓకేనా? సరే, ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. సో ద బిగ్ న్యూస్ ఫ్రమ్ యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్టర్డే నిన్న రావడం అనేది జరిగింది. సో మన తాలూకా సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉంటుందో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని పోస్ట్పోన్ చేస్తున్నట్టు చెప్పారు. బికాజ్ కరోనా వైరస్ కేసెస్ అనేవి పెరుగుతున్నాయి కదా, కోవిడ్-19 కేసెస్ పెరుగుతున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు బాగాలేదు కాబట్టి యూనియన్ పబ్లిక్ కమిషన్ ఏం చెప్పింది అంటే సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది 27th June 2021 జరగాల్సి ఉంది. దాన్ని ఎప్పటికి పోస్ట్పోన్ చేశారు? 10th October 2021కి పోస్ట్పోన్ చేయడం అనేది జరిగింది. చాలామంది ఎక్స్పెక్ట్ చేసే ఉంటారు, బట్ యూపీఎస్సీ అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు వరకు ప్రిపేర్ అయ్యాము, ఒక్కసారి యుద్ధానికి సన్నద్ధంగా ఉండేటప్పుడు యుద్ధం క్యాన్సిల్ అయిపోతే కొంతమంది బాధపడతారు, కొంతమంది ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి నెక్స్ట్ మన తక్షణ కర్తవ్యం ఏంటి, మనం దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలి, నెక్స్ట్ రానున్న ఒక 5 నెలలు ఉందండి మనకి టైము. ఈ 5 నెలలని ఎలా ప్లాన్ చేసుకోవాలని చూద్దాం. చూడండి. సో చిన్న డిస్క్లైమర్ స్టార్ట్ చేసే ముందు, ఇది నాట్ ఫర్ అబ్సల్యూట్ బిగినర్స్ అండి. కంప్లీట్గా బిగినర్స్కి అయితే ఈ వీడియో కాదు. సో ఓన్లీ దోస్ పీపుల్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దర్ సిలబస్ కంప్లీట్ అయిపోయింది, లేకపోతే సిలబస్లో కొన్ని టాపిక్స్ మిగిలినాయి, మిగిలినవన్నీ కంప్లీట్ అయిపోయినాయి సార్ అనే వాళ్ళకి, అండ్ కాకపోతే ఇంకొక వ్యక్తులు ఉంటారు దీన్ని ఆసరాగా తీసుకుని 5 months ఉంది కదా, నిజంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి నేను రాస్తున్నాను అన్నట్టే నేను ప్రిపేర్ అవుతాను సార్, సో ఫుల్గా స్ట్రెచ్ అవుతాను, మ్యాక్సిమం సిలబస్ నేను కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను, ఇప్పటివరకు ఏం ప్రిపేర్ అవ్వలేదు కానీ ప్రిలిమ్స్కి అయితే అప్లై చేశాను, బట్ ఈ 5 months ఎలాగో టైం ఉంది కదా, నేను ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను, నాకు స్ట్రాటజీ కావాలి సార్ అనుకునేటటువంటి స్టూడెంట్స్కి మాత్రం ఈ వీడియో అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. సో చూడండి అమ్మా, టోటల్ డేస్ 150 days ఉన్నాయి, ఎగ్జాక్ట్గా 150 రోజులు ఉన్నాయి ఈ రోజుతో మనం ఎగ్జాక్ట్గా చూసుకుంటే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సో చాలామంది రిలాక్స్ అయిపోతారు, ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది కదా, మ్యాక్సిమం మనం రివిజన్ చేసాం, కంప్లీట్ చేసామని చెప్పి రిలాక్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు. నెవర్ నెవర్ ఎవర్ డూ దట్. అర్థమైందా? మనకున్న టైం ఒక ఎక్స్ట్రా పోస్ట్పోన్ అయిందంటే ప్రతి ఒక్క సెకండ్ని వినియోగించుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ స్ట్రిక్ట్లీ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలండి. స్ట్రిక్ట్లీ అవాయిడ్ సోషల్ మీడియా, యూట్యూబ్ అయినా, ఫేస్బుక్ అయినా, వాట్సాప్ అయినా, మొత్తం అన్నింటినీ ఆఫ్ చేసుకోవాలి. అర్థమైందా? సో ఒకవేళ యూట్యూబ్ మీకు ఉపయోగపడుతుంది మీ ప్రిపరేషన్లో, ఇప్పుడు నా హిందూ అనాలిసిస్ ఉంది చూస్తూ ఉన్నారు, లేకపోతే సురేష్ సార్ ఎడిటోరియల్ అనాలిసిస్ ఉంది, లేకపోతే ఏదో మనం వీడియోస్ పెడతా ఉన్నాం చూస్తూ ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో పెడతా ఉన్నారు చూస్తూ ఉన్నాం, ఉపయోగపడుతుంది అనుకుంటే డెడికేట్ పర్టిక్యులర్ టైం పీరియడ్. అంటే సపోజ్ ఈవినింగ్ 6 నుంచి 8 మధ్యలోనే నేను యూట్యూబ్ అనేది చూస్తాను, తర్వాత ఎంత ఇదైనా నేను యూట్యూబ్ అనేది ఓపెన్ చేయను. వాట్సాప్ అనేటటువంటిది ఒక 3 hours 4 hours ఒక్కసారి ఓపెన్ చేస్తాను తప్ప నేను ఇంకొకసారి ఓపెన్ చేయను. ఫేస్బుక్కి చాలా దూరంగా ఉండడం అనేది జరుగుతుంది, ఎందుకంటే ఫేస్బుక్లో ఇప్పుడు చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది, కోవిడ్-19 గురించి ఇబ్బందికరమైనటువంటి న్యూస్ అంతా వస్తుంది. సో వాటికి నేను దూరంగా ఉంటాను. అండ్ బింజ్ వాచింగ్ చేస్తారు, మనకి నెట్ఫ్లిక్స్ ఏదైతే ఉంటుందో నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఏదైతే ఉంటుందో అమెజాన్ ప్రైమ్, స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలండి. ఇలాంటివన్నీ అస్సలు చల్లవు. అర్థమైందా? స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి. అట్లీస్ట్ స్విచ్ ఆఫ్ ఆల్ యువర్ నోటిఫికేషన్స్, కంప్లీట్గా డిలీట్ చేయమని, అన్ఇన్స్టాల్ చేయమని అన్నాను వాట్సాప్ని కానీ, యూట్యూబ్ని కానీ, లేకపోతే ఈ ఫేస్బుక్ని కానీ, వీటిని నోటిఫికేషన్స్ అయితే స్విచ్ ఆఫ్లో పెట్టుకోండి. నోటిఫికేషన్ వస్తే ఫోన్ తీసి చూడాలనిపిస్తుంది, నోటిఫికేషన్స్ ఆఫ్ చేసేయండి. సో ఎప్పుడైతే మీరు స్పెసిఫిక్ టైం అనేది పెట్టుకుంటారో ఆ టైంలో మాత్రమే ఓపెన్ చేసి చూడడానికి ప్రయత్నించండి. అండ్ బర్డ్స్ ఐ ఫోకస్ అనేది ఉండాలమ్మా. ఈ 5 నెలలు చాలా చాలా ఫోకస్డ్గా పనిచేయాలి. అర్థమైందా? చాలా చాలా ఫోకస్డ్గా, అస్సలు డిస్ట్రాక్షన్స్ అనేవి మీ దగ్గరకు కూడా రాకూడదు. గుర్తుపెట్టుకోండి, ద కోట్ ఐ ఆల్వేస్ బిలీవ్, యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యువర్ డిస్ట్రాక్షన్స్, యు ఆర్ స్ట్రాంగర్ దాన్ యువర్ ఎడిక్షన్స్, యు ఆర్ వే మోర్ స్ట్రాంగర్ అండి. మీరు అనుకున్న దానికంటే మీరు చాలా చాలా బలవంతులు. సో మీరు ఏదైనా డిస్ట్రాక్షన్ని దూరం పెట్టాలి అనుకుంటే మనం ఏమనుకుంటాం, నేను వాట్సాప్కి దూరంగా ఉండలేకపోతున్నాను సార్, యూట్యూబ్కి దూరంగా ఉండలేకపోతున్నాను సార్ అనుకుంటాం.
బట్ కానీ ఈజీగా ఉండొచ్చు. యువర్ మెంటల్ పవర్ ఈజ్ వే మోర్ స్ట్రాంగర్ అమ్మ, అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించండి, ఫోకస్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. అండ్ అన్లాక్ యువర్ ఇన్నర్ బీస్ట్ మోడ్. మీలో మ్యాక్సిమం స్ట్రెచ్ అయ్యేటటువంటి ఒక క్యాపబిలిటీ ఉంటుంది. సో నేను 8 అవర్స్ చదివేసానులే, వద్దు అలా ఎప్పుడు అనుకోవద్దు. మ్యాక్సిమం ఇక నా వల్ల కాదు అని బాడీ చెప్తూ ఏడుస్తూ ఉంటుంది, అప్పటి వరకు కష్టపడడానికి ప్రయత్నించండి. సో అన్లాక్ యువర్ బీస్ట్ మోడ్, మీ తాలూకా ఇదేదైతే ఉంటుందో ఫుల్ పొటెన్షియల్ని అన్లాక్ చేయండి, మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వండి, మ్యాక్సిమం కష్టపడడానికి ప్రయత్నించండి. గివ్ యువర్ 100% అమ్మ, గివ్ యువర్ హార్ట్ ఇన్ టు ఇట్. అర్థమైందా? కన్ఫామ్గా మీరు క్రాక్ చేయగలుగుతారు, నాకైతే చాలా చాలా నమ్మకం ఉంది. అర్థమైందా? ఫాలో దిస్ పర్టిక్యులర్ షెడ్యూల్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మొత్తం 150 రోజులు ఉంది. 150 రోజుల కల్లా మనం ఓన్లీ ప్రిలిమ్ స్పెసిఫిక్ మాట్లాడుకుంటే, ఈవెన్ మెయిన్స్ మీరు టచ్ చేసినప్పటికీ మీకు కంప్లీట్గా ఉండేటటువంటి బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉండేటటువంటి మ్యాక్సిమం ఎన్ని సబ్జెక్టులు ఉంటాయంటే 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ 10 సబ్జెక్ట్స్కి ఒక్కొక్క సబ్జెక్ట్కి 15 days టైం అనేది అలొకేట్ చేయండి. ఒక 10 days టైం అనేటటువంటిది ప్రిపరేషన్కి, 5 days టైం ఏంటి అంటే రివిజన్కి. అది గుర్తుపెట్టుకోండి. 10 days మ్యాక్సిమం టైం ఇస్తే సరిపోతుంది. మ్యాక్సిమం కూర్చుంటే ఆ 10 రోజులు మీరు ఈజీగా ఒక సబ్జెక్ట్ అనేది కంప్లీట్ చేయగలరు. ఆల్రెడీ మీరు ఎంతో కొంత చదివి ఉంటారని నేను నమ్ముతున్నాను, కంప్లీట్గా బేసిక్స్ నుంచి అయితే వెళ్ళట్లేదని నేను నమ్ముతున్నాను. సో 10 days ప్రిపేర్ అవ్వండి, మిగిలిన 5 days రివిజన్ చేయండి. అండ్ ఎవ్రీ డే ఒక టెస్ట్ అనేది తప్పకుండా రాయాలమ్మా. ఏదో ఒక టెస్ట్ అనేది, పరీక్ష అనేది మీరు తప్పకుండా రాయగలగాలి. అర్థమైందా? ఇది మీ తాలూకా మోటోగా పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేయండి. అయితే మీరు 10 days 5 days ఇలా చెప్పారు సార్, మొత్తం సబ్జెక్ట్స్ 10 ఉంటాయి అంటారు. మరి నేను ఏ సబ్జెక్ట్ నుండి స్టార్ట్ చేయాలి, ఏ సబ్జెక్ట్ నుంచి మొదలు పెట్టాలని చెప్పి చాలామందికి ఉంటుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చాలాసార్లు ఏం చేస్తామంటే మనకి వెరీ వెరీ ఈజీ అయినటువంటి సబ్జెక్ట్స్ మీద ఎక్కువగా కూర్చుంటాం. బికాజ్ మన మైండ్ ఎప్పుడు చెప్తుంటుంది అదే చదువు, మనకు ప్రశాంతంగా ఉంటుంది, మనకు ఆల్రెడీ వచ్చేసిన సబ్జెక్ట్స్. ఇప్పుడు చూడండి, నేను హిస్టరీ చాలా చక్కగా ఎంతసేపు చదవమన్నా చదువుతాను, ఎంతసేపు దాని మీద కూర్చోమన్నా, ఎన్ని క్లాసులు చెప్పమన్నా చెప్తాను. లేకపోతే ఇంకొక పాలిటీ ఈజ్ మై పెట్ సబ్జెక్ట్ అన్నట్టు పాలిటీ కూడా నేను చక్కగా కంఫర్టబుల్గా ఉంటాను. బట్ సమ్ సబ్జెక్ట్స్ లైక్ మీరు ఎలా చూసుకుంటారు, సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేకపోతే మీరు కొన్ని సబ్జెక్ట్స్ లైక్ ఎకానమీ కానీ, ఎకానమీలో అన్ని టాపిక్స్ కాదు, కొన్ని టాపిక్స్ చాలా బాగుంటాయి, కొన్ని టాపిక్స్ ఇబ్బంది పెడతా ఉంటాయి. వాటిని మనం చదవడానికి ఇష్టపెట్టుకో, మన మైండ్ వద్దనే చెప్తూ ఉంటుంది ఎప్పుడైనా. బట్ కానీ ఏదైతే మీకు ఎక్కువ స్ట్రగుల్ అనేది తీసుకొస్తుందో వాటిని మీరు కంప్లీట్ చేయడానికి ప్రయత్నించాలి. సో గ్యాప్స్ అనేవి వెతుక్కోవాలి. ప్రతి ఒక్కరికి కంప్లీట్గా అన్ని రావు, వీక్ ఏరియాస్ తప్పకుండా ఉంటాయి. ఆ వీక్ ఏరియాస్ మొదట ఒక పేపర్ మీద రాసుకోండి. నేను చెప్పింది కరెక్టే, ముందు ఒక పేపర్ మీద రాసుకుని ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. వీక్ సబ్జెక్ట్స్ అనేవి మొదట కంప్లీట్ అయిపోవాలి, ఫస్ట్ ఆ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అవ్వాలండి. అండ్ మీ మైండ్ అనేది చెప్తూ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ మూసేసేయి, హిస్టరీ నువ్వు కంఫర్టబుల్ కదా, హిస్టరీ ఓపెన్ చేయి. లేకపోతే ఇంకొక సబ్జెక్ట్ జాగ్రఫీ కంఫర్టబుల్ కదా, జాగ్రఫీ ఓపెన్ చేయి. లేకపోతే ఎన్విరాన్మెంట్ కంఫర్ట్ కదా, ఎన్విరాన్మెంట్ ఓపెన్ చేయి. చెప్తూనే ఉంటుంది మైండ్కి తిరిగి గట్టిగా చెప్పండి, స్ట్రగుల్ ఈజ్ ఇన్ఎవిటబుల్. కష్టపడందే ఏది రాదు, కష్టపడందే నేను సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని క్రాక్ చేయలేను, నువ్వు కామ్గా ఉండు అని ఎప్పటికప్పుడు దానికి చెప్తూ ఉండండి. ఎప్పటికప్పుడు దానికి వారిస్తూ ఉండండి, ఎప్పటికప్పుడు దాని చెంప చెల్లుమనిపించండి. ఓకేనా? మైండ్ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది, మైండ్కి ఎగ్నెస్ట్గా మీరు మాట్లాడుతూ ఉండాలి. అర్థమైందా? సో కూర్చొని కష్టపడి, చాలా కష్టం అమ్మ కూర్చొని గంట చదవడం, నిజంగా నేనే చెప్తున్నాను. కానీ కూర్చొని కష్టపడి, ఈ 6 100 కష్టపడి చదవడానికి ప్రయత్నించండి, ఫోకస్డ్గా ఉండడానికి ప్రయత్నించండి. ఓకేనా? రైట్. ఇది మీరు ఈ టైప్ ఆఫ్ మెంటాలిటీ అనేది మీరు ముందుగానే మెంటల్గా రెడీ అయిపోవాలి. సో కరెంట్ అఫైర్స్ మరి ఎక్కడి వరకు చదవాలి సార్, పోస్ట్ పోన్ అయింది కదా అని చాలామంది అంటూ ఉంటారు. సో ఇక్కడి వరకే చదవండి అమ్మా, డోంట్ వరీ. జూన్ 2021 ఏదైతే ఉంటుందో, జూన్ 2021 ఇదైతే సరిపోతుంది, మీరు అక్టోబర్ వరకు చదవక్కర్లేదు. సో ఒక మ్యాగజైన్, కరెంట్ అఫైర్స్కి ఒక మ్యాగజైన్ అనేది పిక్ చేసుకోండి అండ్ అలొకేట్ అట్లీస్ట్ 2 hours per day టు ఇట్. ఇప్పుడు విజన్ తీసుకోండి. సో నేను సజెస్ట్ చేయాలో చేయకూడదో తెలియదు, బట్ నేను చెప్తున్నాను, విజన్ తీసుకోండి. విజన్ వాళ్ళు మీకు ఈచ్ సబ్జెక్టు అంటే పాలిటీ అండ్ గవర్నెన్స్కి ఒక కరెంట్ అఫైర్స్ అంతా ఒక పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే మీరు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతటికీ ఒకటి పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. ఆర్ట్ అండ్ కల్చర్ మొత్తానికి ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మొత్తానికి కానీ ఒక పీడిఎఫ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించినటువంటి ఒక పీడిఎఫ్. సో ఇలా మీకు డిఫరెంట్ పీడిఎఫ్స్ ఏవైతే ఉంటాయో ప్రొవైడ్ చేస్తారు. సో ఈచ్ పీడిఎఫ్ మీరు ప్రతిరోజు 150 రోజులు ఈజీగా సరిపోతాయి అన్నీ కంప్లీట్ చేయడానికి. 2 hours ఆఫ్ టైంలో ఒక పీడిఎఫ్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు.
అర్థమైందా? మీరు చక్కగా కాన్సన్ట్రేటెడ్గా కూర్చుంటే అట్లీస్ట్ 2 hours ఆఫ్ టైం కరెంట్ అఫైర్స్ మీద కూర్చోండి. అండ్ మళ్ళీ కరెంట్ అఫైర్స్ మీద కూర్చోమన్నారని చెప్పి ఈ రోజు కరెంట్ అఫైర్స్, ఆ రోజు కరెంట్ అఫైర్స్ వదిలేయకూడదు. అది కూడా ప్యారలల్గా కంప్లీట్ చేస్తూ ఉండాలి. అది కూడా ప్యారలల్గా వర్క్ చేస్తూ ఉండడం అనేది జరగాలి. ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది రాయాలి. టెస్ట్ సిరీస్ ఈజ్ మ్యాండేటరీ అమ్మ. ప్రతిరోజు ఈచ్ అండ్ ఎవ్రీడే టెస్ట్లనే మీరు తప్పకుండా రాయాలి. అర్థమైందా? దట్ ఈజ్ మ్యాండేటరీ. అండ్ రిమెంబర్, రివిజన్ ఈజ్ ద కీ అండి. రివైజ్ చేస్తూనే ఉండాలి. మెనీ టైమ్స్ రివిజన్ అనేది తప్పకుండా చేస్తూ ఉండాలండి. ఎన్నిసార్లు రివిజన్ చేస్తే, రివిజన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యువర్ సక్సెస్. ఎన్నిసార్లు, ఇప్పుడు లక్ష్మీకాంత్ ప్రిలిమ్స్కి ముందు 5 times కంప్లీట్ చేయాలంటారు రివిజన్ని. సో మీరు ఎన్నిసార్లు రివిజన్ చేస్తే మీ సక్సెస్కి మీరు అంత దగ్గర అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీరు ఎన్ని టైమ్స్ రివిజన్ చేస్తే సక్సెస్ అనేది మీకు అంత త్వరగా రావడం అనేది జరుగుతుంది. రివిజన్ మీద అంత ఆధారపడడం అనేది జరుగుతుంది. సో రివిజన్ అనేది రివిజన్ చేస్తూ రివిజన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. తక్కువ రిసోర్సెస్ నుంచి చదవండి, ఎక్కువ రివిజన్ చేస్తూ ఉండండి. టెస్ట్లు అనేవి ఎప్పటికప్పుడు రాయండి. నో పవర్ ఇన్ దిస్ వరల్డ్, ఏ పవర్ కూడా మిమ్మల్ని మీకు ఈ ఎగ్జామ్ క్రాక్ చేయకుండా దూరం చేయలేదమ్మా. ఫాలో అవ్వండి, ట్రస్ట్ మీ. అండ్ ఏవైనా గైడెన్స్ కావాలంటే నా నెంబర్ మీకు తెలుసని అనుకుంటున్నాను. కింద వాట్సాప్ గ్రూప్లో రండి. అండ్ నేను అక్కడ, నా నెంబర్ అక్కడ ఉంటుంది, సాయిరామ్ ఎస్ అని ఉంటుంది. వీలైతే నాకు ఏవైనా గైడెన్స్ కావాలన్నా, లేకపోతే వెన్ యూ ఆర్, మీరు ఎప్పుడైనా గివప్ ఇవ్వాలని మీకు అనిపించినా, లేకపోతే ఇది నా వల్ల కావట్లేదు అనిపించినా, జస్ట్ నాకు ఫోన్ చేయండి. ఓకేనా? నాతో మాట్లాడండి. అండ్ జస్ట్ కలిసి మాట్లాడుకొని సాల్వ్ చేసుకుందాం ఏ ప్రాబ్లం అయినా. సో ప్రిపేర్ అవ్వడం మాత్రం వదలొద్దు. గట్టిగా కూర్చోండి, తప్పకుండా మీరు సాధిస్తారు. ఐఎమ్ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. మీరు అందరూ క్రాక్ చేయగలరని నమ్ముతున్నాను. అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే సేఫ్, బీ సేఫ్. జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? మాస్కులు ధరించండి, శానిటైజర్ వాడండి, దాంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్ కూడా పాటించండి. జాగ్రత్తగా ఉండండి. రైట్ నౌ స్విచ్ ఆఫ్ యువర్ నోటిఫికేషన్స్ అండ్ అన్లాక్ యువర్ బీస్ట్ మోడ్ అండ్ గెట్ ఇన్ టు ద ప్రిపరేషన్. బాయ్ అమ్మా.